ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి ఒకసారి చిన్నప్పటి నేను చూశాను. ఆ రోజు ఉగాది జరుపుకొని సాయంత్రం అంతే పంచాంగ శ్రవణం చేసి అది విన్న తర్వాత మనం ఈ సంవత్సరానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ప్రిపేర్ అయ్యి భారతీయ సంస్కృతి తెలుగు సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్, కష్టపడే మనస్తత్వం, దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం.